ఈరోజు మన వీడియోలో iQOO Z3 5G మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఉండదు, కానీ iQOO Z3 5G మొబైల్ మీరు ఎందుకు పర్చేస్ చేయాలి, సో దానికి రీజన్స్ ఏంటి, 20,000 పెట్టి ఈ మొబైల్ని మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉందా, దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా, సో దాని గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే iQOO Z3 5G మొబైలా లేకపోతే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్ని మీరు పర్చేస్ చేయాలా, సో దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. iQOO ఫస్ట్ మనం ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఏదైనా మొబైల్ పర్చేస్ చేస్తామంటే సో ప్రాసెసర్ అనేది చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సో ఈ మొబైల్లో మనకు ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 768 ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 25,000 మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ చూసుకున్నట్లయితే కూడా మనకు మాక్సిమం వచ్చేసరికి మనకు 765 అయితే వస్తుంది, కానీ ఇక్కడ మనకు కొత్త ప్రాసెసర్ అయితే వచ్చిందనమాట Qualcomm Snapdragon నుంచి. సో 768 అయితే రావడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఇంకొక వేరే మొబైల్ అంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వేరే మొబైల్తో నేను కంపారిజన్ చేస్తాను అని చెప్పినా కదా. సో వేరే మొబైల్ వచ్చేసరికి Redmi Note 10 Pro Max అనమాట. సో ఇది ఆ మొబైల్ కూడా వచ్చేసరికి మనకు 6+128GB వేరియంట్ వచ్చేసరికి 20,000 అయితే ఉంటుంది. సో iQOO Z3 5G మొబైల్ వచ్చేసరికి కూడా మనకు 6+128GB ఆల్మోస్ట్ అరౌండ్ 20,000 అయితే ఉందన్నమాట. సో ఈ రెండు ఫేర్ కంపారిజన్ అయితే చెప్పుకోవచ్చు. సో Redmi Note 10 Pro Max వచ్చేసరికి మనకు 732 ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో చాలా డిఫరెన్స్ అవుతుంది దీనికి మనకు iQOO Z3 5Gకి ఇంకా Redmi Note 10 Pro Maxకి అయితే చాలా డిఫరెన్స్ అవుతుంది. అంటే మనకు iQOO Z3 మనకు వచ్చేసరికి చాలా అహెడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో చాలా ముందుకైతే ఉంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ప్రాసెసర్ విషయానికి కోసం మనము iQOO Z3 అనేది బ్లైండ్గా అయితే నమ్మొచ్చు అనమాట. సో మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకు CPU అయిపోయింది, కానీ GPUలో మనకు Adreno విషయానికి కూడా వస్తే మనకి ఇక్కడ Redmi Note 10 Pro Maxలో మనకు వచ్చేసరికి Adreno 618 GPU అవుతుంది అనమాట. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు iQOO Z3లో వచ్చేసరికి మనకు 620 అవుతుంది. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, కానీ మనకి ఎంతో కొంత గేమింగ్లో కానీ చాలా కొంచెం మైనర్ డిఫరెన్స్ అయినా వస్తుందన్నమాట. సో మనకు ప్రాసెసర్ విషయం అయితే అయిపోయింది. కానీ ఇక్కడ మనము కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ Redmi Note 10 Pro Maxలో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ హ్యూజ్ సెన్సార్ అయితే ఉంది, కానీ అదే మనకి ఇక్కడ iQOOలో వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సో మీరు ఈ యొక్క కెమెరా మీరు పర్స్పెక్టివ్ వినేసినాక మీరు ఆ నంబర్స్ వినగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే iQOO Z3 మనకు వేస్ట్ అయిపోయింది, ఇక్కడ మనకు Redmi Note 10 Pro Max హైట్లు ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ అట్లా కాదు. సో పిక్చర్ అయితే రివర్స్ అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ 108 మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నా సరే మనకు ఆల్మోస్ట్ iQOO Z3 మనకు ఈక్వల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు iQOO Z3లో వచ్చేసరికి ఒక మంచి సెన్సార్ అయితే వాడారు. సెన్సార్ వచ్చేసరికి మనకు GW3 సెన్సార్ అనమాట. సో ఇది ఒక మంచి సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మొబైల్లో. సో మనకు పిక్చర్ క్వాలిటీ, ఎందుకంటే నేను నా ముందు వీడియోస్ కూడా చెప్పిన, సో దాంట్లో కూడా ఏం చెప్పినా అంటే మనకు ఎప్పుడైనా సరే సెన్సార్ మనకు ఆ మెగాపిక్సెల్ తోటి అయితే వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే మనకు అక్కడ సాఫ్ట్వేర్ అయితే చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో సాఫ్ట్వేర్ కూడా మనకు చాలా ఇమేజ్ అవుట్పుట్లు చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇక్కడ iQOO Z3 మనకు వర్స్ట్ పిక్చర్స్ అయితే రావు. మనకు ఆల్మోస్ట్ Redmi Note 10 Pro Maxలో ఎలాంటి పిక్చర్స్ వస్తాయి, సో ఇందులో కూడా అంతే వస్తాయి. సో ఇది ఒక ఈక్వల్ క్లాష్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకొక నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఛార్జింగ్ స్పీడ్. సో ఫస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ గురించి డిస్కస్ చేసినట్టయితే iQOO Z3లో మనకు 4400 mAh బ్యాటరీ అవుతుంది, కానీ అదే మనకు Redmi Note 10 Pro Max వచ్చేసరికి మనకి ఇక్కడ 5020 అవుతుంది. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ మనకు iQOOలో అయితే చాలా తగ్గిపోయింది ఛార్జింగ్, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 600 అయితే తగ్గిపోయింది mAh. కానీ మనకు ఇంకా iQOOలో మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ 55 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మనకు Redmiలో చూసుకున్నట్లయితే మనకు 33 వాట్ అవుతుంది అనమాట. సో ఈ iQOO మొబైల్ వచ్చేసరికి మనకు 0 to 50% ఛార్జ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 19 minutesలో అయితే మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో iQOO వాళ్ళు అయితే చెప్పారు 19 minutes అని. మనం పర్సనల్గా టెస్ట్ చేసినా సరే మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 22-23 minutesలో అయితే పక్కా అయితే అయిపోతుంది. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత 51 నుంచి 100 వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కువనే పడుతుంది, కానీ ఇనిషియల్ 0 to 50 వచ్చేసరికి మనకు 20 minutesలో అయితే పడుతుంది అనమాట. సో ఇది ఒక చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే, సో మోస్ట్గా చాలామంది ప్రిఫర్ చేసేది కూడా డిస్ప్లే. ఎందుకంటే ఏదైనా నెట్ఫ్లిక్స్ కంటెంట్ వాచ్ చేయాలన్నా సరే, ఏమైనా యూట్యూబ్లో వీడియోస్ చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా సరే, మూవీస్ చూడాలన్నా సరే మన డిస్ప్లే అయితే మంచిగా ఉండాలన్నమాట. కానీ మనకి ఇక్కడ iQOOలో డిస్ప్లే వచ్చేసరికి మనకు జస్ట్ LCD డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అదే మనకి ఇక్కడ Redmiలో చూసుకున్నట్లయితే సూపర్ AMOLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా డిఫరెన్స్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనం రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే కూడా మనకు ఇక్కడ iQOOలో మనకు 120 Hz ఉంది అండ్ Redmiలో కూడా మనకు 120 Hz అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈక్వల్ ఉంది. కానీ మనకి ఇక్కడ
స్క్రీన్ వచ్చేసరికి మనకి ఇక్కడ AMOLED వాడారు. సో ఐక్యూలో వచ్చేసరికి మనకు LCD వాడారు అండ్ రెడ్మీలో వచ్చేసరికి మనకు AMOLED అయితే వాడడం జరిగింది. సో ఇది ఒక చాలా బిగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎవరికైతే వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి ఎక్కువ ఎవరు చూస్తారో, సో మూవీస్ కానీ ఎవరు ఎక్కువ చూస్తారో, సో ఐక్యూని అంత ప్రిఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ అంత మంచి కలర్స్ ఉండవు. సో బ్లాక్స్ వచ్చేసరికి అంత డీప్ అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనకు ఒక ఫ్లా అని చెప్పుకోవచ్చు ఈ ఐక్యూ Z3లో. అండ్ ఇంతకు ముందు కూడా చెప్పిన కదా 120 Hz రిఫ్రెష్ రేట్ అని. సో 120 Hz రిఫ్రెష్ రేట్ ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకు వెయిట్ వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది. సో మనకు ఐక్యూలో వచ్చేసరికి మనకు 183 ఆల్మోస్ట్ అరౌండ్ 183 అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు రెడ్మీలో వచ్చేసరికి 192 అవుతుంది. సో వెయిట్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే కొంతమందికి వెయిట్ చాలా ఇంపార్టెంట్, హెవీ ఫోన్స్ తీసుకోలేరు. సో అంత ఇంపార్టెంట్ కాదనిపించిన వాళ్ళకి ఇదైతే ఈ మొబైల్ అయితే మనకు వెయిట్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో కొన్ని మనకు రెడ్మీ Note 10 Pro Max అయితే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. సో డ్యూయల్ స్పీకర్ అండ్ ఇక్కడ మనకు హైరస్ సర్టిఫైడ్ ఆడియో అయితే ఉందన్నమాట. సో మంచి ఆడియో అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇక్కడ మీరు రెడ్మీ Note 10 Pro Max ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తారంటే మూవీస్ ఇంతకుముందు చెప్పినా కదా, సో మూవీస్ కోసం AMOLED డిస్ప్లే. సో AMOLED డిస్ప్లేతో పాటు మనకి ఇక్కడ స్పీకర్ కూడా మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో స్పీకర్ కూడా ఎలాంటి కాంప్రమైజ్ అయితే లేదు. మనకి ఇక్కడ హైరస్ సర్టిఫికేషన్ ఆడియోతో పాటు మనకి ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే OS. సో మనకు రెడ్మీ OS చాలా మందికి ఇష్టం, ఎందుకంటే అందులో చాలా ఆప్టిమైజేషన్స్ ఉంటాయి. కానీ మనకు చిన్న బగ్స్ ఉన్నాను కానీ లేకపోతే మనకి ఇక్కడ చిన్న యాడ్స్ రావడం వచ్చినా సరే మనకు రెడ్మీ OS చాలా మంది అయితే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకు చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో ఈజీ అయితే ఉంటుంది. అంటే మనకు ప్రతి ఒక్క దాంట్లో మనకు ఏదో నేర్చుకోవాలి అట్లా ఏమి ఉండదు. సో ఈజీగా అయితే ఉంటుంది అనమాట. కానీ అదే మనకు ఐక్యూలో వచ్చేసరికి మనకు ఫన్ టచ్ OS అయితే ఉంటుంది. సో ఆ OS వచ్చేసరికి వివో నుంచి అనమాట. సో ఇక్కడ అంత ప్రిఫర్ చేయరు చాలామంది, ఎందుకంటే వివో మొబైల్స్ బాగున్నా సరే, కెమెరా బాగున్నా సరే కొంచెము ఒక OS వాళ్ళు అయితే చాలామంది డ్రాప్ అవుతున్నారు అనమాట. సో మీరు OSని మీరు కన్సిడర్, మీకు OS పెద్ద అంత అవసరం లేదు. సో ఏ OS అయినా పర్లేదు, నేను అంత వాడుకుంటా, నేను యూజ్ చేయగలుగుతా అంటే మీరు ఐక్యూ Z3 5G కూడా పర్చేస్ చేయొచ్చు. కానీ మీకు OS ఇంపార్టెంట్, ఒక మంచి OS కావాలి అంటే మీరు మళ్ళీ రెడ్మీ Note 10 Pro Max అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈ 2 మొబైల్స్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది మన అనమాట ఐక్యూలో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐక్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకు చాలా విషయాలు వచ్చేసరికి మనకు రెడ్మీతో కంపారిజన్ చేసినాము, కానీ ఇక్కడ ఓన్లీ ఐక్యూ ఫీచర్స్ వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకు 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు మనకు అప్ టు 60 FPS. సో జనరల్గా మనకు 4K అన్నప్పుడు 30 FPS ఇవ్వకుండా మనకు 60 FPS కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ దాంతోపాటు మనకు 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అంటే ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో 20,000 ప్రైస్ సెగ్మెంట్లో 628 GB వేరియంట్తో పాటు మనకు ఈ ఫీచర్స్ రావడం అనేది ఒక మంచి విషయం అనమాట. అండ్ ఇంకొన్ని ఫీచర్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 6 GB వాడినాం కదా, సో ఎక్స్టెండెడ్ ర్యామ్ అంటే ఒక 1 GB అయితే వస్తుంది అనమాట. సో అది ఎట్లా వస్తుందంటే మనకు మన ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో సో అది కూడా యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అరౌండ్ మనకు 7 GB ర్యామ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 6 GB మనకు డెడికేటెడ్ ర్యామ్, ఇంకొకటి వచ్చేసరికి 1 GB ఎక్స్టెండెడ్ ర్యామ్ అనమాట. సో ఇది కూడా చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ మనకు 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ రెడ్మీతో పోలిస్తే. సో ఇక్కడ మనకు ఏదైనా గేమింగ్ ఆడినప్పుడు కూడా మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 10 degree వరకు అయితే టెంపరేచర్ హీట్నెస్ ఏదైతే ఉంటుందో సో అది తగ్గుతుందన్నమాట. సో మనకు ఈ మొబైల్లో 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ ద్వారా మనకు PUBG, ఇప్పుడు మనకు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ రాబోతుంది ఇండియాలోకి. సో ఇది కూడా మంచి విషయం కాబట్టి మనం PUBG ఆడినప్పుడు కూడా మనకు సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి అంత వార్మ్ అవుట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్ మనకు ఛార్జింగ్ తగ్గకున్నా సరే, ఫ్రేమ్ రేట్స్ డ్రాప్ అవ్వకున్నా సరే, మనకు జిటర్ అవ్వకున్నా సరే మనకు మొబైల్ వాడుతుంటే ఏదైనా గేమ్ ఆడినప్పుడు వామ్ అయితే సో చాలా చిరాకైతే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి చేతులంతా వేడిగా అయిపోతుంది. సో చాలా వామ్ ఉంటే మాత్రం మనం అంత మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము. సో ఈ యొక్క ఫీచర్ వల్ల సో మనకు నిజంగా ఎంత తగ్గుతుందో అంత క్లారిటీ లేదు, కానీ మనకు ఆల్మోస్ట్ అరౌండ్ మంచి ఒక ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. సో ఒక 10 degree వరకు అయితే తగ్గుతుందని ఐక్యూ అయితే చెప్పడం జరిగింది. సో మీరు ఈ ఒక కార్డ్ తోటి మీరు పర్చేస్ చేసినట్లయితే, మీరు మీ మొబైల్ మీరు కార్డ్ తోటి పర్చేస్ చేసినట్లయితే, ICICI క్రెడిట్ కార్డ్ తోటి కూడా పర్చేస్ చేసినట్లయితే మీకు 1,500 rupees డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మనకు 18,500 అయితే వస్తుంది. సో ఈ డీల్ వచ్చేసరికి ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఫైనల్ కంక్లూజన్ వచ్చేసరికి
మీరు ఎంటర్టైన్మెంట్ కోసం, ఓకే నాకు ఎంటర్టైన్మెంట్ ఒక మంచి యూఐ కోసం కావాలి అంటే మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. కానీ అదే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే మంచి ఛార్జింగ్ స్పీడ్ కానీ, ఇంకొక టచ్ శాంప్లింగ్ రేటు మనకు అలాంటివన్నీ చిన్న మనకు ప్రతి ఒక్క ఫీచర్లో మనకి లిక్విడ్ కూలింగ్ వచ్చింది. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీరు కవర్ చేయాలి. సో ఒక మంచి మొబైల్ కావాలి అంటే మీరు ఐక్యూ Z3 5Gని పర్చేస్ చేయొచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినా, సో అప్పటి నుంచి 5G అంటున్నా కానీ సో ఇది ఒక 5Gని ఒక ఎలిమెంట్ అయితే మిస్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్లో మనకు 5G కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు రెడ్మీలో మనకు 4G అయితే ఉంటుంది అనమాట. సో 5G అనేది ఒక మనకు 5G ఉంది కాబట్టి ఇది పర్చేస్ చేయాలని అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన, సో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఒక 5G గురించి నేను డెడికేటెడ్ వీడియో అయితే తీయడం జరిగింది. సో మీరు అది కూడా చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 5G ఏంటంటే మనకి ఇక్కడ బ్యాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 5G మొబైల్ కొంటున్నాం అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 బ్యాండ్స్ ఉంటే మనం పర్చేస్ చేయొచ్చు. అంటే 10 to 12 బ్యాండ్స్ ఉండాలి అంటే మనము సామ్సంగ్ S21 కానీ, లేకపోతే ఐఫోన్లు అలాంటి iPhone 12 సిరీస్ అలాంటి మొబైల్స్ పర్చేస్ చేస్తేనే మనకు 10 to 13 బ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి మనకు బడ్జెట్ రేంజ్ మొబైల్స్ని మనం పర్చేస్ చేసినట్టయితే మాక్సిమం 2 to 5 బ్యాండ్స్ అయితే ఉంటాయి. సో 1 to 5 వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి బ్యాండ్స్ మనం పర్చేస్ చేసుకుంటూ ఉండడమే బెస్ట్. సో ఇది ఒక ఎక్స్ట్రా ఆప్షన్, జస్ట్ మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఐక్యూ నుంచి ఇంకొక ఎక్స్ట్రా ఆప్షన్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.